మనం చెప్పే అబద్ధం వల్ల ఎవరికి ఏ నష్టం రాకపోతే, ఇబ్బంది కలగకపోతే, మనకి తప్పనిసరే అనిపిస్తే చెప్పొచ్చు. తప్పేం కాదు. అయితే అప్పుడు అబద్ధం చెప్పచ్చా అత్తయ్య? మంచి కోసం చెప్పొచ్చు. ధర్మరాజే చెప్పాడు, తప్పేం కాదు. మంచి కోసం నా దగ్గర అబద్ధం చెప్పావన్నమాట. అలా అయితే ఎవరి మంచి కోసం? అమ్మా, అన్నం తింటావా? నాకేం వద్దు. రమ్య, నువ్వు చదువుకుంటూ ఉండు, నేనిప్పుడే వస్తాను. అబద్ధం ఆడరాదు. అమ్మా, ఏంటమ్మా, ఒంట్లో బాలేదా? ఏమీ లేదు, బాగానే ఉంది. భోజనం వద్దన్నావు, మాత్రలు తెచ్చిపెట్టనా? అవసరం లేదు, నా సంగతి నేను చూసుకుంటాను. నన్ను ఒంటరిగా వదిలే. వెళ్ళు. ఇక్కడ ఆపు. రామ్మా కావ్యారా. ఆంటీ, దిలీప్కి టాబ్లెట్స్ కరెక్ట్ టైంకి ఇచ్చారా? ఇచ్చానమ్మా. అమ్మా కావ్య, నువ్వు ఆఫీసు నుంచి వచ్చేసావు, దర్శిని ఇంకా రాలేదే? దర్శిని ఇంకా రాలేదా? 6 గంటలకే బయలుదేరిపోయిందే తను. 6 గంటలకే బయలుదేరిందా? అవునా ఆంటీ, ఇద్దరం ఒకేసారి కలిసి బయలుదేరిపోయాము. నేను షాప్కి వెళ్లి రావడం వల్ల కాస్త ఆలస్యం అయిపోయింది. అంకుల్, పొద్దున్న స్పెట్స్ కింద పడి పగిలిపోయాయి కదా, కొత్తవి తీసుకొచ్చాను. ఎలా ఉన్నాయి చూసి చెప్పండి. గుడ్, వెరీ గుడ్, చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అంకుల్. ఆంటీ, వంట ఏం చేయాలనుకుంటున్నారు? చపాతీ చేస్తున్నానమ్మా. సరే, నేను వెళ్ళి ఒకసారి దిలీప్ని చూసొస్తాను. గుడ్ ఈవినింగ్ దిలీప్. గుడ్ ఈవినింగ్ కావ్య. బోర్ ఫీల్ అవుతున్నావా? ఎగిరే పక్షిని పంజరంలో బంధించినట్లుంది. ఆఫీస్, సెమినార్స్, పార్టీలు, ఇలా బిజీగా బయట తిరిగే నేను ఎటూ కదలకుండా ఇలా ఒకే చోట కూర్చోవడం కొంచెం కష్టంగా ఉంది. నీ పొజిషన్ నేను అర్థం చేసుకున్నా, అందుకే నీకోసం బుక్స్ తీసుకొచ్చాను. అలాగా? ఇంక బోర్ ఫీల్ అయ్యే పనే లేదు. ఈ బుక్ చాలా బాగుంటుంది. ఇదిగో, ఇది కూడా బాగుంటుంది. ఇదేమో హ్యూమన్ సైకాలజీకి సంబంధించిన బుక్. గుడ్. టోటల్గా నా టేస్ట్కి తగ్గట్టు మంచి బుక్స్ తెచ్చావు. చాలా థ్యాంక్స్ కావ్య. సరే, నువ్వు చదువుతూ ఉండు, నేను డిన్నర్ రెడీ చేసేస్తాను. ఏంటంటీ, చపాతీల్లో కుర్మానే కదా? అవును కావ్య, నువ్వు కాసేపు టీవీ చూస్తూ ఉండు, నేను త్వరగా రెడీ చేస్తా. భలే వారా ఆంటీ, నేను టీవీ చూస్తే మీరు చపాతీలు చేస్తారా? నేను చేస్తాను, ఇలా ఇవ్వండి. వద్దులే కావ్య, పొద్దున్నే వచ్చి అన్ని పనులు చేశావు, ఇప్పుడైనా నన్ను చేయని. అన్ని పనులకు నువ్వు ఇలా అడ్డం తిరిగి చేసేస్తే ఎలా? ఏం పర్వాలేదు, అలా కూర్చుని దర్జాగా టీవీ చూడండి, నేను చేసేస్తాను. ఏమో, కావ్యం చూస్తే చాలా గర్వంగా ఉంది కదూ? అవునండి. అంకుల్, డిన్నర్ రెడీ. వెరీ గుడ్. ఆంటీ, మీరు కూడా రండి. వస్తున్నానమ్మా. దిలీప్, నేను తర్వాత తింటాను. తిను.
ఆంటీ అన్ని పనులు అయిపోయాయి, నేను బయలుదేరుతాను. పనంతా చేసావు, నువ్వేమీ తినకుండా వెళ్తానంటున్నావు. నేను ఇంటికి వెళ్ళి తింటాను ఆంటీ, ఇప్పటికే లేట్ అయిపోయింది. వస్తానంటీ. మా కోసం చాలా శ్రమ పడుతున్నావమ్మా. పొద్దున్నే వస్తున్నావు, అన్ని పనులు చేస్తున్నావు, మళ్ళీ ఆఫీస్కెళ్ళి అన్ని పనులు చూసుకుంటున్నావు, మళ్ళీ సాయంత్రం వస్తున్నావు. వద్దన్నా నన్నే పని చేయనీయకుండా అన్ని పనులు నువ్వే చేస్తున్నావు. ఆంటీ, నేను సంతోషంగా ఉండడం మీకు ఇష్టం లేదా? కావ్య, అవేం మాటలమ్మా? మరి లేకపోతే ఏంటాంటీ? నేను ముందే చెప్పాను కదా, మీకు సాయం చేయడం నాకు సంతోషం కలిగిస్తుందని. మరి మీరు ఇలా అంటే ఎలా? సరే అమ్మా, నువ్వు ఇష్టపడి చేస్తున్నావు, మేమేమీ అనము. నీ ఇష్ట ప్రకారమే కాను. జాగ్రత్తగా వెళ్ళమ్మా. వస్తానంటీ. అంకుల్, నేను వస్తాను. ఏమిటోనమ్మా, కన్న బిడ్డలాగా చూసుకుంటున్నావు. జాగ్రత్తగా వెళ్ళిరమ్మా. ఉమ్. పాలు తీసుకోండి. ఏంటి దర్శిని, లేట్ అయింది? మరేం లేదాంటీ, ఆఫీస్లో కాస్త హెవీ వర్క్, అందుకే లేట్ అయింది. ఆఫీసు నుంచా? ఆఫీసు నుంచి 6 గంటలకే బయలుదేరావట? ఎవరన్నారు? మీరిద్దరూ 6ంటికి ఆఫీస్ నుంచి బయలుదేరారని కావ్య చెప్పింది. తనొచ్చి అన్ని పనులు చేసి ఇప్పుడే వెళ్ళింది. నువ్వు కాస్త కూడా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావు దర్శిని. నేనేం బాధ్యత తెలియదాన్ని కాదు. ఆఫీస్లో హెవీ వర్క్ ఉన్న మాట వాస్తవం. అందుకే బయటకొచ్చాక అలా ఫ్రెండ్స్ ఇంటికెళ్ళి కాస్త రిలాక్స్ అయ్యి వస్తున్నాను. తప్ప? కావ్య కూడా నీలాగే ఆఫీస్లో పనిచేసే మనిషే కదా, ఇక్కడికొచ్చి పనంతా చేసి వెళ్ళింది. దాంతో నన్ను పోల్చకండి. ఆఫ్టర్ తను నా సబార్డినేట్. నేను నాలానే ఉంటాను. ఆమెలా ఉండటం నా వల్ల కాదు. తను ఇక్కడికి వచ్చిపోవటం వల్లే కదా మీరు నన్ను తప్పు పడుతున్నారు, ఇలా ప్రశ్నిస్తున్నారు. చూస్తా, దీనికి సమాధానం తప్పకుండా వెతుకుతా. వావ్, ఇన్ని రోజుల నుంచి మనం చట్టపట్టాలు వేసుకొని కలిసి తిరిగాం. చాలాసార్లు కలిసి మాట్లాడుకున్నాం, పోట్లాడుకున్నాం. హోటల్స్కి, పార్క్స్కి, ఎన్నో చోట్ల ఏకాంతంగా గడిపాం. కానీ ఈ రోజు నుంచి మనం ఎవ్వరికి భయపడాల్సిన పనే లేదు. ఏంటి రేవతి, ఏం మాట్లాడవు? పెళ్ళైంది వాసు, కాదనట్లేదు. కానీ ఈ పెళ్లి పెద్దవాళ్ల ఆశీర్వాదంతో జరగలేదు కదా. ఏంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదమా? ఇదేదో సామెతలాగుందే. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? వాళ్ళు ఆశీర్వదించే పరిస్థితే ఉంటే ఇలా ఇంత దూరం పారిపోయి పడరాని పాటలు పడి దొంగచాటుగా పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చేది? అది కుదరదనేగా ఈ దారి వెతుక్కుంది. ఏంటి జరిగిందంత అప్పుడే మర్చిపోయావా? మర్చిపోవాలనే అనిపిస్తుంది. మనం ఇలా ఇన్ని కష్టాలు పడింది ఈ చిన్న సంతోషం కోసమేనా? మా పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్లి అలాగే జరిగిపోయి ఉంటే మనం ఇంకో జన్మలో కలుసుకోలేకపోయేవాళ్ళం, ఇలా ఒకటయ్యేవాళ్ళం కూడా కాదు. అందుకే ఆ పెళ్లికి చెల్లి చెప్పి నీ చేపట్టుకొచ్చాను. మనం చట్ట ప్రకారమేగా పెళ్లి చేసుకున్నాం. ఇలా మళ్ళా చట్ట ప్రకారం చేసుకున్న పెళ్ళిల్ని ఎన్నో మీ నాన్న బలవంతంగా విడదీశాడు, అవునా? ఇప్పుడు ఇంకా మీ నాన్న విడదీసే అవకాశం ఉంది గనక మనం పద్ధతి ప్రకారం ఒక్కటైపోదాం. ఇంకెవ్వరు ఏం చేయలేరు. మీ నాన్న ఆయన మనుషులు మనల్ని జన్మకు విడదీయలేరు. మనం జీవితాంతం కలిసి ఉండాలంటే ఫస్ట్ నైట్ చేసుకోవడం చాలా అవసరం. వద్దు వాసు, మనకు మనం పెద్దవాళ్ల మనసు కష్టపెట్టే నిర్ణయం తీసుకొని జీవితం ప్రారంభిస్తే అది మనకు మంచిది కాదు, శుభాన్ని సుఖాన్ని ఇవ్వదు. మనిద్దరం కలిసి వాళ్ళకి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. నేను చేసిన మోసం వల్ల నా వాళ్ళు పెళ్లికి వచ్చి ఆశీర్వదించాల్సిన వాళ్ళందరితో మాటలు పడుంటారు, అవమాన పాలై ఉంటారు. ఆ అవమాన భారంతో బాధపడుతూ ఉంటారు. అటు మీ ఇంట్లో కూడా నీ మీద చాలా నమ్మకం పెట్టుకుని ఉండుంటారు. నేనైతే ఒకేసారి చెప్పాల్సింది చెప్పి దారి మళ్లించి వచ్చాను. కానీ నువ్వు అక్కడే ఉండి ఏం తెలియని వాడిలా నటించి మరీ వచ్చావు. నువ్వు చేసిన పని వల్ల వాళ్ళు ఎంత బాధపడుంటారు, మానసిక క్షోభ అనుభవించుంటారు.
వాళ్ళ బాధ మనకు తెలియదు వాసు. అటు నీ వాళ్ళు నా వాళ్ళు బాధపడుతూ ఉంటే, గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటే మనకిప్పుడు ఈ సంతోషం అవసరమా? ఒక్కసారి ఆలోచించు. వాళ్ళ కన్నీళ్ల మీద సాధించే కాపురం నీళ్ళల్లో కాగిత పడవే అవుతుంది. ఆలోచించు వాసు. మన వాళ్ళు బాధపడుతూ ఉంటే మనం ఇలా సంతోషంగా ఎలా ఉండగలుగుతాం? ఏంటి రేవతి, మనం కలిసి చాలాసార్లు చాలా ఫ్రీగా క్లోజ్గా ఉన్నాం. ఈనాడైనా లిమిట్స్ దాటానా? నీ మాటలు వాళ్ళు బాధపడుతున్నారనే దానికన్నా నువ్వు భయపడుతున్నట్టుంది. పొద్దున్నుంచి ఫస్ట్ నైట్ అని ఎంత ఆనందపడ్డానో, ఎంత ఆశపడ్డానో. ఇప్పుడు ఇలా నన్ను డేలా పడేయడం న్యాయమేనా? నన్ను చూస్తే అయ్యో పాపం అని కాస్త కూడా జాలనిపించడం లేదా? చూడు వాసు, నేను ఆశపడ్డాను, సంతోషపడ్డాను, కానీ ఆలోచించాను. బాగా ఆలోచించాకే ఈ నిర్ణయానికి వచ్చి నీతో అంటున్నాను. వాసు, నేను ఎలాగొచ్చానో అలాగే తిరిగి వెళ్ళాలి. అప్పుడే వాసు, మనము కోరికలకి బాన్సలం కాదు, ప్రేమకు మాత్రమే కట్టుబడున్నామని నిరూపించగలిగేది. లేకపోతే ఈ క్షణికానందానిక ఇంత దూరం శ్రమపడొచ్చిందని మన ప్రేమ మనల్ని హేళన చేస్తుంది. మనది వాళ్ళు ప్రేమనరు, కామం అంటారు. అందుకే వాసు, ముందు మనం ఊరెళ్ళాలి. నువ్వు గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అవ్వాలి. ఆ తర్వాత మనం మన కన్న వాళ్ళ ఆశీర్వాదంతోనే ఈ ఫస్ట్ నైట్ జరుపుకోవాలి. అందాక దూరంగా మెయింటైన్ చేయాలి, స్ట్రిక్ట్గా ఉండాలి. సరేనా? అను వాసు. అని ఎలా అన్నాను రేవతి? నువ్వేదేదో చెప్తున్నావు, నా మనసుకి ఎక్కటం లేదు. సార్ 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 ఏంట్రా సార్, మీరు కొట్టిన దెబ్బలకు పాపం జ్వరం వచ్చినట్టుంది సార్. ఏదైనా ఒక టాబ్లెట్ ఇప్పించండి సార్. సార్ సర్లేవయ్యా, అతనికి మంచినీళ్ళు ఇచ్చినందుకే నానా తిట్లు తిట్టారు మా ఇన్స్పెక్టర్. ఇక టాబ్లెట్ ఇస్తేనే బెడ్షీట్ మీద పడుకోవాల్సిందే. నిజం చెప్పడానికి నీలుగుతున్నాడు కదా. ఉంటే ఉండే, ఊడితే ఉండే, మనకేంటి? నువ్వు పో. వరలక్ష్మి, ఏమైంది? ఒంట్లో బాలేదా? అబ్బే, ఏం లేదండి. మరేవి తినలేదు? ఆకలిగా లేదు, తినలేదు. ఆకలి లేకపోయినా మాత్రలు వేసుకోవాలంటే ఏదో ఒకటి తినాలి కదా. తినకుండా వేసుకుంటే కడుపులో మంట, గ్యాసు. ఒక్క పూట తినకపోతే ఏమవుతుంది? ఊరికే జోరీగలాగా పోరుతారు. మాట్లాడకుండా పడుకోండి. నిన్ను మార్చడం ఆ బ్రహ్మతరం కూడా కాదే. అవసరమైతే ఆయన రాత్రం కూడా మార్చేస్తావు. మీకు వచ్చే పెళ్లి కొడుకుల్లా నాకు రావాలని అమ్మ కోరుకోవడంలో తప్పే ఉంది. ఇన్నాళ్ళు అమ్మ చెప్పింది, ఇప్పుడు నేను చెప్తున్నాను, నాకు చదువుకున్న పెళ్లి కొడుకే కావాలి. ఇప్పటి వరకు నేను అమ్మ మాటకి ఎదురు చెప్పలేదు. అమ్మ నా కోసం ఏం చేస్తే అదే. ఇకపై కూడా అలాగే ఉంటాను. తన జీవితం ఇలా కావడానికి తన తలరాత కాదు, దేవుడు చేసిందే కాదు, నువ్వు రాసిందే, నువ్వు చేసిందే. అతను తప్పేం లేదు. తనకు తాను మంచివాడని 10 సార్లు నిరూపించుకున్నాడు. అలాంటి వాణ్ణి
ఆ కుటుంబం నుంచి విడదీయాలని చూస్తే దేవుడు మనల్ని క్షమించడమ్మా. ఏమి నాకొక్కటి చెప్పవే, అసలు నువ్వు నీ కన్న కూతురు జీవితం సాఫీగా సాగాలి అనుకుంటున్నావా లేదా?